స్టార్ట్ చేస్తారా సార్? మీరు చేస్తారా పని, నేను ఇలా పక్కన నుంచి. ఓకే, సో ఫైన్ అయితే. సో అంటే బాగుంది అని చెప్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం, చప్పట్లు కొట్టారు అన్నారు, కానీ గట్టిగా ఒక్కసారి మోక్ష అని మీరు అందరూ అంటే విందామని అనిపిస్తుంది నాకు. దానికి ఈయన లీడ్ ఇస్తారు 1 2 3 అని, అప్పుడు మీరు మోక్ష అని చెప్పి అని స్టార్ట్ చేసి ఇంకా మన గెస్టులు పిలిచేసుకుందాం, మన టీం అందరినీ కూడా పిలిచేద్దాం. కావున సూపర్ క్రౌడ్, అసలు మామూలుగా లేదు. అయితే ఇంత మంచి బ్యూటిఫుల్ సినిమాని మనందరికీ అందించినటువంటి మెయిన్ పిల్లర్, మెయిన్ ఎసెట్ ఆఫ్ ది ఫిలిం, ఫిలిం బై అశోక్ చక్రం నుంచి వచ్చినటువంటి మన అశోక్ గారిని అయితే స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ప్లీజ్ అశోక్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అశోక్ చక్రం గారు తొందరగా రావాలి. అండ్ అండి రామ్ గోపాల్ రెడ్డి గారు అండ్ మనోజ్ వేముల గారు, శ్రీధర్ శ్రీరాములు గారు, అరుణాచల్ మహేష్ గారు, అర్హాన్ గారు, పవన్ కుమార్ గారు, సాయిదేవ్ గారు, ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాకి టైటిల్స్ అండ్ పోస్టర్స్ ని అందించిన వారు నాని బర్రె గారు అండ్ లిరిక్స్ ఇచ్చిన వారు అశోక్ చక్రం గారు, సింగర్ వచ్చేసి సుధీర్ గారపాటి గారు అండ్ ఎస్ఎఫ్ఎక్స్ వచ్చి నాగిది గణేష్ గారు, ఫోన్ వచ్చేసి నాగపూర్ శ్రీను గారు, 5.1 మిక్స్ వచ్చేసి విష్ణువర్ధన్ గారు ఇచ్చారు, ఎడిటింగ్ డిఐ విఎఫ్ఎక్స్ వచ్చేసి విశ్వన్ రాజ్ డిఎస్ గారు, మ్యూజిక్ వచ్చేసి వెంకటేష్ బొల్లా గారు, డిఓపి అశోక్ అన్నబోయిన గారు అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి మణిమాల సుష్మా, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మణిమాల అశోక్ చక్రం గారు అనమాట. ఐ విష్ ఆల్మోస్ట్ టీం అందరూ వచ్చారు కదా, ఇంకా ఆలస్యం చెయ్యకుండా సో మన టీం ని కంగ్రాచులేట్ చేయడానికి అలాగే సపోర్ట్ ఇవ్వడానికి రామ్ గోపాల్ రెడ్డి గారి పేరు నేను ఎప్పుడో ఫస్ట్ నుంచి సెకండ్ పేరుగా పిలిచాను, ఇంకా రాలేదా? ఏంటండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ ముందు రమ్మంటారా? మిమ్మల్ని గుర్తుపెట్టడం కాస్త కష్టం అనిపించింది గడ్డం లేకపోవడం వల్ల. సో నెక్స్ట్, సో మన టీం అందరినీ బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ని పిలిచేద్దాము. ఓకే, నా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. అలాగే డాక్టర్ కోటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అవర్ యంగ్ టీమ్. సో మీ మాటల్లో టీంకి ఏం చెప్పాలనుకో. హలో, యంగ్ టీమ్ వాళ్ళే కదండి, నేను యంగే అండి సార్. మీరు ఎవరు యంగ్? ఎవరు గ్రీన్ లాగా ఎవరు యంగ్ నేను. అందరికీ నమస్కారం. మా అశోక్ చక్రం ఒకసారి బాబు ఎవరు చెప్పాలి. అశోక్ చక్రం మా దగ్గర కోఆర్డినేటర్ చేశాడు చాలా కాలం. మంచి విజన్ ఉన్న కుర్రాడు, కష్టపడి శ్రమపడి ఈ ప్రాజెక్ట్ని ఇంతవరకు తీసుకొచ్చి మా అందరికి చూపించాడు. నిజంగా బాగుంది. క్రైమ్ కథని అనేక ట్విస్టులతోటి చేసాడు, చాలా బాగుంది. నాకు కూడా మా డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారిని ఒక ఆయన వచ్చాడు, ఆయన చూసినండి చెప్పాడు, సార్ ఇది మల్టీప్లెక్స్లో బ్రహ్మాండంగా ఆడుతుందండి, థియేటర్లో రిలీజ్ చేయించండి సార్, ఇది ఓటీటీలోకి వాటిలో కాదు అని చెప్పాడు. అంటే మనం సినిమా వాళ్ళం అడిగితే చెప్తాం, కానీ అడగకుండా చెప్పిన డిస్ట్రిబ్యూటర్ అతను. ఒక డిస్ట్రిబ్యూటర్గా ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడుతుంది 100% అతనికి బాగా తెలుసు. అతను చెప్పాడు నాకు బయటకు వచ్చాడు, సార్ ఇది బాగుంది సార్, ఇది మిగతా ఫ్యామిలీ సినిమాల కంటే కూడా ఇది క్రైమ్ సినిమా కాబట్టి డిఫరెంట్గా ఆడుతుంది, మనం మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయించండి సార్ అన్నాడు. సరే వాళ్ళు మల్టీప్లెక్స్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే అసలు ఓటీటీలో పెడతారనుకుంటున్నారా, ఈ థియేటర్ లెంత్ ఎంత ఉంది సినిమా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే అడిగాను. నేను 1.5 hours ఉందని చెప్పారు. డెఫినెట్గా 1 hour 20 minutes కంటే కనుక సినిమాకి సెన్సార్ అవుద్ది. సెన్సార్ అయితే కనుక మనకి థియేటర్లో వేసుకునే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని సెన్సార్ చేసి ఇంతవరకు లాక్కొచ్చారు కాబట్టి అవసరమైతే ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ను కో ప్రొడ్యూసర్ను పెట్టుకుని అందరూ కలిసి టీం వర్క్గా ఇంతమంది ఈ సినిమా వెనకాలను నడిపించారు కాబట్టి వీళ్ళందరూ కలిసి సెన్సార్ చేయించుకుని మల్టీప్లెక్స్లో రిలీజ్ చేస్తే డెఫినెట్గా బాగుంటుందని మా డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనేవి లేదండి. 40 కోట్లు పెట్టి సూపర్ స్టార్గా మనవడితో పెట్టిన సినిమా ఆళ్ళ, అదే ఆడినప్పుడు మన సినిమా ఎందుకు ఆడుతుందని మనం భయపడకల. ఎందుకంటే
రామ్ వెడ్స్ రాంబాయ్ అనే సినిమా 3,60,00,000 పెట్టి కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్ ఎవరికి తెలియదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అంత సూపర్ హిట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 40 కోట్లు పెట్టి తీసిన సినిమా మన అజయ్ భూపతి అనే మంచి డైరెక్టర్, అతను మంగళవారం అండ్ ఆర్ఎక్స్ అన్నట్టు లాంటి 2 సూపర్ హిట్లు ఇచ్చాడు. అలాగే ఆ సినిమాకి పెద్ద ప్రొడ్యూసర్లు మీకు అందరికీ తెలిసిన అశ్విదత్ గారు, ఏసీఎస్ కిరణ్ గారు, అలాగే ఆదిశేషగిరి గారు, వీళ్ళందరూ ఇంత బ్యాకింగ్ ఉన్న సినిమా వాళ్ళ. కానీ ఈ సినిమా ఆడింది, రామ్ వెడ్స్ రాంబాయ్ ఆడింది. కాబట్టి మన సినిమాకి మనం తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసుకోవట్లేదు. ఈ సినిమా కూడా రామ్ వెడ్స్ రాంబాయ్ లాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే మా అశోక్ చక్రం ఇప్పుడు దగ్గర చక్రాన్ని తిప్పాడు, కానీ మిగతా తిప్పి కొంచెం థియేటర్కి వెళ్ళాలంటే కొంచెం ఖర్చు అవుద్ది. సెన్సార్ చేయించాలి, సెన్సార్ తర్వాత మళ్ళీ థియేటర్లు చూడాలి, థియేటర్లు మళ్ళీ క్యూ4 కట్టాలి, పబ్లిసిటీ చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఎంతో కొంత పని ఉంటుంది దానికి. కాబట్టి అవన్నీ చేయగలిగిన సమర్థత ఉంటే ఈ సినిమా చూపిస్తే ఇంకో సినిమా 4 సినిమాలు ఇతనికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో యాక్ట్ చేసిన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా అవకాశాలు వస్తాయి. ఒక్కడో ఒక పని చేయలేడు, అందరూ కలిసి సమిష్టికి పని చేశారు. కాబట్టి ఇది సక్సెస్ని అందరూ షేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ సలహా బాగుంటే వినండి, బాగోకపోతే డస్ట్బిన్ వేసేయండి. ఒక మంచి సినిమాకి డెఫినెట్గా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో క్యాస్టింగ్ లేదు, అది ఒకటే తప్ప మిగతా అంతా కొత్త లేదు కదా, కొత్త వాళ్ళు కాబట్టి అందరూ తలో చేయి వేసుకుంటే డెఫినెట్గా పని జరుగుద్ది. ఇప్పుడు ఏదో క్రౌడ్ ఫండింగ్ సినిమాలు వస్తున్నాయి కదా, అలాగే ఇది క్రౌడ్ ఫండింగ్ లాగా మీరు ప్లాన్ చేసుకుని ఒక 25 థియేటర్లు రిలీజ్ చేస్తే చాలు. మల్టీప్లెక్స్లు ఉన్నాయి మనకి, మల్టీప్లెక్స్లో ప్రతి ఊళ్ళోనే దొరుకుతుంది థియేటర్ దొరుకుద్ది. ఎందుకు దొరుకుద్ది అంటే ఒక్కో మల్టీప్లెక్స్లో 4 థియేటర్లు ఉంటాయి. 4 థియేటర్లు అంటే 4 16 షోలు పడతాయి. మనకు ఒక్క షో చాలు. ఆ వారం 5 సినిమాలు అయినా 6 సినిమాలు అయినా మన సినిమాకి ఒక షో ఇవ్వడానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉంటారు. నేను నిన్నకాక మొన్నే అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలనే సినిమా రిలీజ్ చేసాం. ఒక 120 థియేటర్లు రీచ్ చేసాం. సక్సెస్ఫుల్గా నడుస్తుంది సినిమా. కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉంటే డెఫినెట్గా నడుస్తుంది. కాబట్టి మా అశోక్ చక్రాన్ని భుజం తట్టి ముందుకెళ్ళి మీ అందరి సహకారంతో ఆ సినిమా థియేటర్లో రిలీజ్ చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంకా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు చెప్పాను, కానీ అందరూ బాగా యాక్ట్ చేశారు. అంటే అందరికీ అవకాశం ఉండడం కోసం మళ్ళీ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఒకే హీరో పొద్దున్న సాయంత్రం ఉండకుండా మధ్యలో విలన్ అనుకున్నారు, విలన్ మళ్ళీ హీరో చేశారు, రకరకాలు చేశారు. మొత్తం ట్విస్టులన్నీ బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా ప్రజల్లోకి వెళ్తే ఇంకా కొంచెం మంచి జరుగుతుంది ఈ సినిమాకి. ఇప్పుడు మీరు తీసిన ఈ సినిమా వెబ్ సిరీస్ కోసం తీసారా, లేకపోతే వెబ్సైట్లో పెడదాం తీసారా, లేకపోతే ఓటీటీ కోసం తీసారా, ఇంకా ఏది పూర్తిగా వాళ్ళకి అవగాహన లేదు. అదే ప్లాన్ చేయలేదు. ముందు సినిమా చేశారు. పెళ్లి చేసే ముందు పిల్లల్ని సారేటి పంపాలి కదా, అందువల్ల మనం పెళ్లి చేస్తున్నాం, పిల్లల్ని సారేటి పంపితే అక్కడ కాపురం చేస్తుంది, లేదా వెనక కొత్తది, వేరే విషయం. తర్వాత అలా ముందు ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏ పర్పస్తో తీశారు, ఆ పర్పస్ సాల్వ్ అవ్వాలంటే మనం చివరి దాకా వెళ్ళాలి. కాబట్టి మధ్యలో దాన్ని ఆపేయకుండా స్ట్రగ్లింగ్ ఏం లేదు, దొరకలేదు, ఇక అంతే. లేట్గా దొరికారు ఒకళ్ళు. నేను ప్రయత్నం కూడా చేయలేదు యాక్చువల్ సార్. ఇప్పుడు రామరాజు గారి క్యారెక్టర్ చేశారు, ఆయన కనబడ్డారు ఇప్పుడు నాకు. ఆయన అదే వాళ్ళ ఫ్రెండే సార్, అది చెప్పారు నాకు, మా అబ్బాయి ఫ్రెండ్ కూడా చెప్పారు. అలా ఇప్పుడు చూస్తే బయట చూస్తే చిన్నపిల్లలు ఉన్నాడు ఆయన, దాంట్లో చూస్తే విలన్లా ఉన్నాడు. అందువల్ల తెర ముందు తెర వెనక తేడా ఉంటుంది కదా. డెఫినెట్గా ఇక్కడ టాలెంట్ అనేది ఎవడు బొబ్బు సొమ్ము కాదు. డెఫినెట్గా మనలో టాలెంట్ ఉంటే మనం పైకి వస్తాం. ఎవరు ఆపలేరు, ఎవరు తొక్కలేరు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి సినిమాలు ఎక్కడ ఏమీ ల్యాక్ కానీ బ్యాడ్ కానీ ఏమీ లేదు. అంటే ఇంకా బాగా తీసి ప్రతి కూడా చెప్తారు, కానీ అది ఉన్నంత వరకు పరిమిత వనరులతో బ్రహ్మాండంగా తీశారు. దీన్ని మనం అభినందిద్దాం. నెక్స్ట్ లెప్ మాత్రం డెఫినెట్గా మీరు థియేటర్కి వెళ్తే బాగుంటుంది నా సలహా. దాన్ని ప్రయత్నం చేసి ప్రయోగం చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కరికే పోలీస్ స్టేషన్ మొత్తం ఏంటి యూనివర్సిటీ డిపెండ్ పోలీస్ డ్రెస్ వేసుకోరా, అదే వనరులు, అదే అర్థమైంది ఏమండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు మీరు ఒక కొత్త సినిమా వస్తుంది అంటే కొత్త నటులు ఎవరు వచ్చినా సరే ఇలాగే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, టాలెంట్ని తీసుకొస్తూ ఉన్నారు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. అందరూ వన్ స్టెప్ చూగా నుంచోమని చెప్పండి. మీరు మాట్లాడుతారా సార్? ఎస్. ఇదివరకు మన మీడియా అంటే టీవీ, ఎన్టీవీ, సాక్షి టీవీ అనేవారు. ఇప్పుడు ఓన్లీ నరేష్ టీవీ.
పొద్దున్న మాది అక్కడే, సాయంత్రం ఇక్కడే, నైట్ ఇక్కడే మాకు ఈయన. కాబట్టి నరేష్ చేతిలో 15-20 ఛానల్స్ ఉన్నాయి. ఆ దాంట్లో ఉన్న మన ప్రమోషన్ సరిపోద్ది. మంచి మంచి సపోర్టర్ సార్, మంచి సపోర్టరు, యాంకరు అని నేను. హోస్ట్ కూడా సార్. హోస్ట్ అని అన్నాను, మీరు గోస్ట్ అనుకుంటే నేను మాత్రం ఏం చేయలేను. సో రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక స్టెప్ ఫార్వర్డ్ సార్, సెంటర్ సార్. క్యామ్ చూసి మాట్లాడండి, సెంటర్గా ఉండండి. Right? Is it good? Okay. నా పేరు కోటేశ్వరరావు గారు, కోటేశ్వర ప్రసాద్ బాబు. సో ఫస్ట్లీ నాకు ఈ ఈవెంట్కి కనెక్షన్ ఏంటి అని అంటే శ్రీధర్. సో నేను ఆయన సర్జన్, బట్ నాకు శ్రీధర్కి ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి హ్యావ్ నేను డిఫరెంట్ బాండ్. బట్ ఒకరోజు వచ్చి ఇలా నేను సినిమా చేయబోతున్నాను అంటే నేను షాక్ అన్నాను. ఏంటి శ్రీధర్ ఈయన మెడిసిన్ వదిలేసి మూవీ ఫీల్డ్లో వెళ్ళిపోతున్నాను. లైక్ నేను సార్ ఇంట్రెస్టెడ్ అంటే సార్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. కానీ ఈరోజు నేను నా 7-year-old సన్ వాడు జనరల్గా 10 minutes కన్నా ఎక్కడ కూర్చోడు. మ్యాక్సిమం కార్టూన్ చూస్తాడు. అలాంటిది 1 hour సినిమా చూసి ఇప్పుడు అంటే డాడీ ఇంటికి వెళ్ళి మనం టీవీలో పెట్టుకుని సినిమా చూద్దాం అంటున్నాడు. సో దాట్స్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ అమేజింగ్. అంటే ఒక 7-year-oldకి సినిమా జరిగింది అంటే ఐఎమ్ షూర్ లార్జర్ ఆడియన్స్ కూడా బాగా వెళ్తుందని ఒక నమ్మకం ఉంది. అండ్ ఎక్సలెంట్ డైరెక్షన్. ప్రతి బిగినింగ్ మూవీస్కి కొంచెం పిట్ ఫాల్స్ ఉంటాయి, బట్ హవర్ ఎక్కడ కూడా అదేదో కొత్త సినిమా, కొత్త డైరెక్టర్స్, కొత్త క్రూ అనేది ఎక్కడ ఆ ఫీలింగ్ రాకుండా యాక్టర్స్ కూడా సో వెల్ డన్. చాలా మెచ్యూర్డ్గా అందరూ చాలా అంటే యాజ్ ఇఫ్ సీజన్ యాక్టర్స్ లాగా బాగా యాక్ట్ చేశారు. శ్రీధర్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఎవ్రీ వన్, ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ పోలీస్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ హీరో గారు అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమాకి హీరోయిన్ లేదు, అసలు హీరోయిన్ అనేది లేదు కాన్సెప్ట్. అక్కడ అదే సర్ప్రైజ్. సినిమాలో జనరల్గా ఎవరో ఒక 45 హీరోయిన్స్ ఉంటారు, సంథింగ్ వెళ్ళిపోయారు రైట్. అది లేకుండా ఇంత ఇంట్రెస్టింగ్ ఒక 1.5 hour తీసారంటే ఇట్ ఇస్ గ్రేట్ టాలెంట్ ఆఫ్ ది డైరెక్టర్ అశోక్ గారు. అండ్ ఐ విష్ ద మోక్ష టీమ్ వెరీ గుడ్ సక్సెస్. అంటే సినిమా రీచ్ అవడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పారు పెద్ద ఆయన, బట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టీప్లెక్స్లోకి వెళ్ళడానికి లాడ్ ఆఫ్ రిసోర్సెస్, లాడ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి నెట్వర్క్. కానీ ఇది ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా కానీ ఒక 10 మంది కలిసి చూసుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ 10 మంది ఇంకొక 100 మందికి తీసుకెళ్తారు, 100 మంది 1000 మంది అట్లా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ సినిమా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఐ విష్ మోక్ష ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ శ్రీధర్. ఐ విష్ యూ మోర్ సక్సెస్. సినిమా చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ విషింగ్ ఆల్ దిస్ యంగ్ టాలెంట్స్. నిజంగా అంటే సినిమా చూస్తున్నంతసేపు క్యారెక్టర్స్ గుర్తున్నాయి, కానీ స్టేజ్ మీదకి వచ్చాక ఎవరు ఏ క్యారెక్టర్ని గుర్తుపట్టడానికి టైం పడుతుంది. నిజంగా లైక్ మిమ్మల్ని గుర్తుపట్టడానికి అదేంటి నేను ఎక్కడున్నాడు ఇలా ఉన్నాడని చూస్తే తర్వాత పోస్టర్ చూస్తున్నా. నేను వచ్చిన కాడి నుంచి వెతుకుతున్నా ఒక్కొక్క మనిషి పోస్టర్లు ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారని. సో నిజంగా దట్ ఈస్ అ ట్రూ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. ఎవరైనా సరే యాక్టర్స్కి మిమ్మల్ని మేము మర్చిపోవాలి, బయట గుర్తుపట్టట్లేదండి, మీరు ఎంత బాగా యాక్ట్ చేశారు, మీ క్యారెక్టర్స్ మాకు అలా అంత బాగా గుర్తుండిపోయి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. అయితే ఇప్పుడు టీంలోంచి సాయిబాబు గారు మాట్లాడతారు. ఫస్ట్ నన్ను ఎందుకు ఇరికిచ్చారు మాస్టర్ అన్నట్టు చూస్తున్నాడు ఆయన. ఆయన దగ్గర మైక్ తీసుకోండి ప్లీజ్. సెంటర్లో నుంచొని ఏదో ఒకటి అంట. ఏం చెప్పాలి నేను చెప్పనా? రండి సెంటర్ రండి. ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేయడం అని అనిపించింది. మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. యాక్ట్ చేయడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ పోస్టర్లో చూసుకున్న దానికి ఇక్కడ యాక్ట్ చేసిన దానికి అంత డిఫరెన్స్ అనిపించింది. అది నేనేనా అనిపించింది నాకు అసలు. నాకు చాలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ రిక్వెస్ట్ నువ్వు అర్హాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ స్టోరీలు వచ్చేసినాయా అప్పటికి? స్టోరీస్ వచ్చేసినాయా? స్టోరీసా? ఎస్, నరేషన్ కోసం స్టోరీస్, కథలో క్యారెక్టర్ అర్జున్ క్యారెక్టర్ కోసమా? ఎస్ సార్. నువ్వు మాట్లాడినా మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ వచ్చేసి ఫస్ట్ అశోక్ చక్రంకి. ఎందుకంటే లైక్ అప్పుడు నేను మైకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో అప్పుడే కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాను. లైక్ అప్పటికి ఏం చేయలేదు, బట్ స్టిల్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆపర్చునిటీ కింద
లైక్ జస్ట్ ఒక ఆపర్చునిటీ కింద నాకు అశోక్ చక్రం అన్న నాకు ఒక నమ్మకం ఉంచి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, నన్ను నేను చూపించుకోవడానికి, ఒక కైండ్ ఆఫ్ విజిటింగ్ కార్డ్ లాగా పనికి రావడానికి. అండ్ దానికి పడ్డ అది అవుట్పుట్ తీసుకురావడానికి అశోక్ చక్రం పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. ఇక్కడ ఎంతమంది కనిపించినా కానీ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము చూసింది 3 years జర్నీ. మేబీ ఆ స్టోరీ రాయడానికి తను ఇంకొక 1-2 years స్ట్రగుల్ పడ్డాడు తను. సో టోటల్గా ఒక 5 years జర్నీ ఒకే కాన్సెప్ట్ని పట్టుకొని దాన్ని మ్యాక్సిమం అవుట్పుట్ దాకా తీసుకురావడం, అంత పట్టుదలతో చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ ఆ ఈజీ థింగ్ కాంది వితౌట్ ఎనీ సపోర్ట్. లైక్ ఓకే సపోర్ట్ అనేవాళ్ళు మేమందరం కానీ వేరే వాళ్ళందరూ కానీ ఒకటి లైక్ అవుట్పుట్ వస్తూ ఉంటే యాడ్ అవుతున్నారు, కానీ ఎటువంటిది లేకుండా ఇప్పుడు మీరు చూస్తున్న రియాలిటీని తను విజువలైజ్ చేసి దీన్ని రియలైజ్ చేసి రియాలిటీకి తీసుకురావడానికి తను పడ్డ శ్రమకి ఎన్ని థ్యాంక్యూలు చెప్పినా కానీ తక్కువే. అండ్ ఇప్పటి నుంచి తనకు ఒక కొత్త లైక్ లైఫ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి అండ్ తను అనుకున్న మ్యాక్సిమం పొటెన్షియల్ రీచ్ అవ్వాలని చెప్పి ఇంకా తన దగ్గర ఉన్న ఏదైతే వేరే పెద్ద స్టోరీలు ఉన్నాయో దానికి ఇది ఒక విజిటింగ్ కార్డ్ లాగా పనికొచ్చి లైక్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తనకు ఆపర్చునిటీ ఇచ్చి తన వల్ల మాలాంటి కొత్త వాళ్ళకి చాలామందికి ఆపర్చునిటీ క్రియేట్ చేసి అండ్ ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఏదైతే చెప్పాలనే ఒక డ్రీమ్ ఉంటుందో ఒక డైరెక్టర్కి అది రియలైజ్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ స్టేజ్ మూలంగా లైక్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ అశోక్ చక్రం ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ లాగా మిగిలిపోయాడు నాకు. లైక్ ఇప్పుడు ఎంతమంది నేను జర్నీ చేశాను లాస్ట్ 3 yearsలో, చాలా షూటింగ్స్ మొదలైనవి మధ్యలో ఆగిపోయినాయి, చాలా షెడ్యూల్స్ స్టార్ట్ అయినాయి మధ్యలో ఆగిపోయినాయి. లైక్ ప్రొడ్యూసర్ ప్రాబ్లమో, టెక్నికల్ ప్రాబ్లమో, యాక్టర్స్ ప్రాబ్లమో ఏదన్నా కానీ ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ చూస్తే లైక్ అట్లీస్ట్ ఒక 100-150 మెంబర్స్ కనిపిస్తారు. సో అంతమందిని కోఆర్డినేట్ చేసి లైక్ వాళ్ళని ఒప్పించి వాళ్ళతో చేయించి వితౌట్ ఎనీ సపోర్ట్తో చేయించడం అంటే అంత ఈజీ కాదు. మేబీ అది ఒకవేళ కనిపించవచ్చు, బట్ అంత ఈజీ అయితే కాదు అది. దానికి చాలా స్ట్రగుల్ ఉంది, చాలా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, చాలా కోఆర్డినేషన్ ఉంది. ఒక్కొక్క లొకేషన్ని అందరినీ చేర్పించడానికి ఎన్నో కోఆర్డినేషన్లు లైక్ మార్నింగ్ 4-5 o'clock నుంచి ఈ లొకేషన్కి 7 o'clockకి రావడానికి తను ఒక్కడే అగైన్ ఎటువంటి అసిస్టెన్స్ లేరు, ఎటువంటి సపోర్ట్ లేదు. తను మ్యాక్సిమం మొత్తం ప్రతిదీ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఐ వాంట్ వన్స్ అగైన్ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ అశోక్ చక్రం అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి క్లాప్, ప్రతి అప్రిషియేషన్, ప్రతిదీ నన్ను అడిగితే ఎవరికి చెందకూడదు ఇప్పుడు. సో మేబీ సెల్ఫిష్గా మాట్లాడుతున్నాను కావచ్చు, బట్ హీ టోటల్లీ డిజర్వ్స్ ఇట్. అండ్ తనకొక్కడికే ఇది చెందాలి ఈ సక్సెస్ అండ్ ఎవ్రీ లైక్ దీని స్ట్రగుల్ అంత ఇంత కాదు కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. లైక్ ప్లీజ్ మీలో ఎవరన్నా కానీ ప్రొడ్యూసర్స్ ఉంటే, మీకు ఎవరన్నా కానీ ప్రొడ్యూసర్స్ తెలుసుంటే ఐ విష్ యూ గివ్ హిమ్ ఎ ఛాన్స్ టు టెల్ ద స్టోరీ అండ్ ఐ విష్ హీ గెట్ ఎ ఛాన్స్ విచ్ హీ యాక్చువల్లీ డిజర్వ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా రిక్వెస్ట్ ఎడిటర్ విశ్వన్ రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ మైక్ కొంచెం దగ్గరగా పెట్టుకొని మాట్లాడరు. వస్తుందా ఇప్పుడు? అందరికీ నా నమస్కారం. ఈ సినిమాకి నేను ఎడిటర్ అండ్ డిఐగా వర్క్ చేశాను. నాకు అశోక్ చక్రం ఒక 10 years నుండి తెలుసు. 10 సంవత్సరాల ప్రయాణం, 3 సంవత్సరాల కష్టం. అప్పటి నుండి ఒకటే కళ, సినిమా తీయాలి, ఇలా ఒక థియేటర్లో వేసి అందరికీ చూపించాలని. వీళ్ళు 10 years బ్యాక్ కూడా ఒక సినిమా స్టార్ట్ చేశారు, బట్ అదంతా సక్సెస్ఫుల్గా కాలేదు. అయినా సరే ఆ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ నిలబడి మళ్ళీ ఒక ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో మీకు వీలైనంత వరకు, బ్రదర్ చెప్పారు యాక్చువల్గా, మీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు తెలుసుంటే వాళ్ళకి కాస్త రిఫర్ చేయండి. అండ్ ఫైనల్లీ అన్నిటికంటే గొప్ప పబ్లిసిటీ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. మీరు చూసిన వాళ్ళు పలానా సినిమా చూసాము, అది బాగుంది, మీకు నచ్చింది కాబట్టే అనుకుంటున్నాను, నచ్చిందని నమ్ముతున్నాము. సో నచ్చిందని మీరు 10 మందికి చెప్తే అంతకు మించిన పబ్లిసిటీ వేరొకటి ఉండదు. సో అశోక్ చక్రం, నీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అశోక్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మీకు అడ్వాన్స్ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రిక్వెస్ట్ సెకండ్ డిఓపి వరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మా సినిమా కోసం ఇంత దూరం వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి నా థ్యాంక్ యూ అండ్ ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ అశోక్ చక్రం గారికి వెళ్తుంది. సో ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా గ్రీన్ బావర్చి దగ్గర ఒక చిన్న మీటింగ్తో స్టార్ట్ అయింది ఇది. ఇప్పటికీ ప్రసాద్ ల్యాబ్ వరకు వచ్చింది బిగ్ స్క్రీన్ మీద.
నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మా డైరెక్టర్ అశోక్ చక్రం బ్రో, ఎప్పటికీ ఈ ప్రాజెక్ట్ అని కాదు, దీని తర్వాత ఎన్ని ప్రాజెక్ట్ చేసినా నేను 100% సపోర్ట్ ఇస్తా. సో కలిసి వర్క్ చేద్దాం బ్రో దీని తర్వాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వ రిక్వెస్ట్ పవన్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. పవర్ఫుల్ విలన్ రోల్ ప్లే చేసినటువంటి పవన్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. సార్ అంత గంభీరమైన రోల్ చేసి ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. మీరు అక్కడ చూసిన పవన్ వేరు, ఇక్కడ చూసేది వేరు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ చక్రవర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ యూనో ఆయన చాలా ఓర్పుగా ఉంటాడు. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్, అండ్ నా షెడ్యూల్స్ ఎప్పుడండి, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ యూనో నా షెడ్యూల్స్ చూసుకుని అదే టైంలో షూట్ ఫిక్స్ చేసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూపించినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని ప్రొఫెషన్స్ ఉన్నట్టున్నారు కదా, ఒక సాఫ్ట్వేర్, ఒక డాక్టర్. సో నా రిక్వెస్ట్, ఐ థింక్ ఈయన డాక్టరే కదా, లైక్ శ్రీధర్ శ్రీరాములు గారు మెడికల్ నుంచా? ఓకే, నేను డాక్టర్ కాదండి. ఓకే, రీజనరేటివ్ మెడిసిన్స్. మా సినిమాకు వచ్చి చాలా దూరం నుంచి మా సినిమాకి ఇక్కడికి వచ్చి దీవించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒకసారి మా టీం తరఫున మేమందరం మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ స్పెషల్గా డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్, మెడికల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ సార్ చాలా బిజీ ఉంటారు. నేను డైరెక్టర్ గారు అడగగానే తప్పకుండా నేను వస్తాను అని చెప్పి వచ్చిన డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ సార్కి మోక్ష టీం తరఫు నుంచి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్పెషలీగా నాకు అశోక్ చక్రానికి ఒక మంచి రిలేషన్ ఉంది. అది ఎలా చెప్పాలంటే, ఇక్కడ వాళ్ళ భార్య ఫీల్ అవుద్దేమో, వాళ్ళ భార్య కంటే నేనే ఆయన ఎక్కువ తిట్టుకున్నాం, కొట్టుకున్నాం ఈ సినిమా కోసం. మాది భార్య భర్తల బంధం. అశోక్ ఏమైంది, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? శ్రీధర్ కొంచెం ఆగు చేస్తుంది. నాకు సినిమా రిలీజ్ అయిపోవాలని నేను, అవ్వాలి అంటే దానికి ఎన్నో కష్టాలు ఉంటాయని ఆయన. ఇద్దరం కొట్లాడుతూ ఎన్నో అనుకుంటూ రోజు ఒక 3 సంవత్సరాల నుంచి జర్నీ చేశాను. 3-3.5 సంవత్సరాల నుంచి జర్నీ చేసి ఫైనల్గా ఇంత అద్భుతమైన అమోఘమైన ఈ బ్రహ్మాండాన్ని బయటికి తెచ్చిన అశోక్ చక్రానికి స్పెషల్లీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అని నా రిక్వెస్ట్ అరుణాచల్ మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణాచల్ మహేష్. సినిమా చూసినంతసేపు అంటే మేము పడ్డ కష్టాలని గుర్తొచ్చినండి. ఒకసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే అశోక్ కష్టం అంతా ఇంత కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా కష్టం సార్. దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో ఉన్నాం మేమందరం. 2011 అనుకుంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా అవకాశాలు రావట్లేదు. ట్రై చేస్తున్నాం, వెళ్తున్నాం ఏమో చేస్తున్నాం. కానీ అంతటికీ మేము కష్టపడుతున్నాం. మా ఆలోచన, మా బాధది. వాళ్ళ వైఫ్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడుదా ఒప్పుకోవడం చాలా గ్రేట్ అండి అది. సో మీ వైఫ్కి సూపర్, చాలా థ్యాంక్స్ అండి. మీ సూపర్. అండ్ మోరోవర్ సినిమా చూస్తున్నాను సేపు ఇందాక చెప్పినట్టే 2 సంవత్సరాలు సార్. అంటే 3.5 years నుంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. 2 years నుంచి షూట్ స్టార్ట్ చేసాం. ఎంత కష్టపడ్డాడు మనిషి. డబ్బులు తెచ్చుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, అందరినీ పిలవాలి. ఏంది మనిషి ఏం చేస్తాడు అనుకుంటే కట్ చేస్తే సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏం మాట్లాడాలో కొంచెం బాగా కూర్చేస్తుంది. థ్యాంక్ యూ. ఎనివే వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. నా రిక్వెస్ట్ రామ్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ కొంచెం సెంటర్కి రండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అశోక్. 2 things. ఒకటి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇది నా ఫస్ట్ ఆపర్చునిటీ. రెండోది, ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు, మనోజ్, మహేష్, శ్రీధరు, నీలు, సో మెనీ ఫ్రెండ్స్ వచ్చారు. అందరు చెప్పినట్టే అంటే సినిమా నేను 2 ప్రొడ్యూస్ చేసి తీశాను. ప్రొడ్యూసర్గా చేయడమే చాలా కష్టం. అటువంటిది సింగిల్ హ్యాండ్లో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ అన్ని అసిస్టెంట్ డైరెక్టర్, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆయన కష్టం చూసి అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఆయన షూట్ చేసేటప్పుడు
మమ్మల్ని నైట్ వరకు తిప్పుతా ఉంటాడు. అంటే నేను నా ఉడతా భక్తి నేను చేశానండి. అంటే లొకేషన్ చూపించడం, ఫుడ్ లంచ్ చేసుకోవడం, ఇట్లా చిన్న చిన్న చేసాం. కానీ వెనక కామెంట్ చేసుకునే వాళ్ళం. అంటే నైట్ వరకు చంపుతూ ఉంటాడు, ఒరే రాంబాబు బాగా రాకపోతే తర్వాత చూసుకుంటాం అనే లెవెల్లో మేము అనుకునేవాళ్ళం వెనక. బట్ హీ ఈజ్ వెరీ గ్రేట్ అండి. మహేష్ చెప్పినట్టు తన మిస్సెస్ కూడా చాలా గ్రేట్ అండి. అసలు అంటే తన ప్యాషన్ని ఒప్పుకొని సపోర్ట్ చేయడం అది అంత ఈజీ కాదు. అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు కూడా. ఇంకా చెప్పాలంటే నేను యాక్చువల్గా దేవదాస్ కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 10 years బ్యాక్ నేర్చుకున్నాను. అప్పుడు పరిచయం అశోక్. నేను సినిమా ఫీల్డ్ ఇంకా కొన్ని రోజులు ట్రై చేసి ఇదంతా అయ్యేది లేదని ఐటీ ఫీల్డ్కి వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటున్నా. నేను ఏదో స్పూఫులు తీసుకుంటా ఉన్నా. పిలిచాడు పాపం. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ ప్రాసెస్లో నాకు అనిల్ అని ఒక మంచి డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతో తీశాను. తర్వాత ఇంకా ఆ కసి అట్లా పెరుగుతా చేసుకుంటూ పోతున్నాను ఇప్పుడు. సో సిద్ధార్థ్ రెడ్డి క్రియేషన్స్ అని ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. ఇదంతటికి కారణం నాకు అశోక్. ఒక సినిమా మీద మళ్ళీ ఒక హోప్ క్రియేట్ చేశాడు. వేరే వాళ్ళు మనకేం ఆపర్చునిటీ ఇచ్చేది, మనం క్రియేట్ చేసుకుందామని. సో నేను రియల్లీ చెప్తున్నా, ఓటీటీలో చాలా చెత్త సినిమాలు చూశాను. దానికంటే సింగిల్ హ్యాండ్తో ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఈ రియల్లీ ఒక మంచి ప్రొడ్యూసర్. అంటే ఎవరైనా చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి. చాలా తక్కువ బడ్జెట్లో చేస్తాడు. ఇప్పుడు తను ఎంత పరుగు తీశాడో మా అందరికీ తెలుసు, నాకు కానీ మనోజ్కి కానీ. ఆ తర్వాత ఫైనల్గా అంగు చేసిన మన విశ్వన్ ఎడిటింగ్ డిఐ బాగా చేశాడు. తర్వాత మా వెంకటేష్ బొల్ల మ్యూజిక్ అదరగొట్టాడు. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ గోపాల్ రెడ్డి గారు. అండ్ సో కేసుని చాలా చక్కగా సాల్వ్ చేసినటువంటి మనోజ్ వేముల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అలాట్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అశోక్ దీనికి కర్త, కర్మ, క్రియ మొత్తం అశోకే. ఎందుకంటే అందరు అలసిపోయేవాళ్ళు, కానీ తను అలసిపోయేవాళ్ళు కాదు. మేమేదో మార్నింగ్ లేసి వచ్చేవాళ్ళం, వీకెండ్స్లో షూట్ చేసుకునేవాళ్ళం. తను రేపు ఒక ఆర్టిస్ట్కి ఏం డ్రెస్ కాస్ట్యూమ్ కావాలి, ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి, అట్లా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ తెలుసుకోవాలి. అంటే అది చాలా మెంటల్ టెన్షన్ అండి. ఎన్నో ఎండుకలు కూడా ఊసిపోతాయి, అవి నాకు తెలుసు. సో తనకి ఎంత చెప్పినా తక్కువే, ఇక దాని గురించి వేస్ట్ చెప్పి. ఎందుకంటే ఆ వర్డ్స్ తక్కువ అయిపోతాయి. తను చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళ వైఫ్ సుష్మా గారికి థ్యాంక్స్ చెప్పాలి. తను రుణం తీర్చుకోలేడు. అలాగే నేను కూడా నా వైఫ్కి థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన